ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతు అమ్ముకోబోతే తేమ పేరిట వ్యాపారులు కనీసం మద్దతు ధరకు తూట్లు పొడుస్తున్నారు. మార్కెట్ యార్డుల్లోకి అమ్మకానికి వచ్చిన ధాన్యాన్ని దళారులు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొనడం వల్ల నల్గొండ జిల్లా రైతులు వంచనకు గురవుతున్నారు. వ్యవసాయ మార్కెట్లలోకి రబీ ధాన్యం రావడం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ఐకేపీ కేంద్రాలు ప్రారంభం కాలేదు. పౌర సరఫరాల శాఖ, భారత ఆహార సంస్థ రంగంలోకి దిగలేదు. దీంతో వ్యాపారులు, మిల్లర్లు, దళారులు దోపిడీకి పాల్పడుతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకు చూపి క్వింటాకు 50 నుంచి 100 వరకు తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, తిరుమలగిరి, భువనగిరి మార్కెట్లలో ఇప్పటి వరకు 20,000 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 3 రోజులుగా ఎండబెడుతున్నా కొనే దిక్కులేదంటూ కొందరు రైతులు వాపోతున్నారు. 1% తగ్గిన క్వింటా ధాన్యానికి 13 రూపాయల కోత పెడుతున్నారని, తేమ శాతం 16 లోపు ఉంటేనే మద్దతు ధర చెల్లిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం కొలవడంలోనూ శాస్త్రీయత పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ మిల్లర్లు పచ్చి ఉందని తేమ ఉందని చెప్పేసి, అందులో చెత్త ఉందని చెప్పేసి కటింగ్ పెట్టి మళ్ళీ 1220, 40, 50 రేట్ వేస్తారు. తర్వాత 3 నెలలకు 4 నెలలకు కోసిన తర్వాత ఇక్కడికి వస్తే మళ్ళీ మార్కెట్లో అమ్ముకోపోతే 10 రోజులు టైం పడుతుంది. 1250, 60, 40 అంటుండట. అటు గవర్నమెంట్ రేట్ తీసుకుంటలేరు, అటువరకే తీసుకున్నట. ఇలా పచ్చి ఉన్నా కానీ ఇప్పుడేం పచ్చి ఉన్నాయని 1250, 1240 అంటుండట. అంతా ఆసాంలో దొంగలం అవుతున్నాం. పైనుంచిన పైన రైతే దొంగ అవుతుండు, అంతా దళారులే పై చేస్తుంది. ఒడ్లు మొత్తం తెచ్చినాక పసులు ఉన్నాయి అంటుండ్రి, ఎండ పోస్తుంది. ఎండ పోసినాక మళ్ళా అల్ల పోస్తుండ్రి, పసులే ఉన్నాయి అంటుండ్రు. అంటే ఏముంది, ఇప్పుడు 300 కూలి వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ఆగం 6 గాలు కష్టం చేసి ఇప్పుడు అడవులు పోయే వాళ్ళు వచ్చేయడ. మాకేం గిట్టుబాటు ఉంది సార్? మందు బస్తకు 1200 అంటుర్రి, ఊరే సంచి 300 అంటుర్రి. ఏం గిట్టుబాటు ఉంది సార్? అంతా దళారుల దోపిడీల నుంచి గట్టెక్కించి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం త్వరగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.